ఎస్ఐపి చేస్తున్నారా? అయితే ఈ 5 బిగ్ మిస్టేక్‌లు చేస్తున్నారేమో ఒకసారి చెక్ చేయండి. ఎస్ఐపి అనేది వెల్త్ క్రియేషన్‌కి వెరీ పవర్‌ఫుల్ టూల్. కానీ చాలామంది చిన్న చిన్న స్మాల్ మిస్టేక్స్ వల్ల లక్షల్లో కోల్పోతున్నారన్న విషయం తెలుసా? ఎస్ఐపి స్టార్ట్ చేయడం ఈజీయే. కానీ మెయింటైన్ చేయటం, దాన్ని కరెక్ట్‌గా మెయింటైన్ చేయటం ఇంపార్టెంట్. వెల్కమ్ టు ఫైనాన్స్ విత్ వీరు. నేను ఈ వీడియోస్‌లో 5 బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఎస్ఐపిలో ఏం జరుగుతాయి, వాటిని ఎలా అవాయిడ్ చేయాలి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫాలో మై ఛానల్. మీరు ఎస్ఐపి స్టార్ట్ చేస్తున్నారా? ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారో తెలుసా? గోల్ లేకుండా ఎస్ఐపి స్టార్ట్ చేయడం బిగ్గెస్ట్ మిస్టేక్. కొందరైతే ఫ్రెండ్స్ చెప్పారని ఇన్వెస్ట్ చేస్తారు. కొందరైతే యూట్యూబ్ ఛానల్లో చూసాము మంచి రిటర్న్స్ వస్తాయని ఇన్వెస్ట్ చేసి అంటారు. కానీ గోల్ లేకపోతే డిసిప్లిన్ ఉండదు. ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారో క్లారిటీ లేకుండా ఎస్ఐపి స్టార్ట్ చేస్తే ఒక డైరెక్షన్ ఉండదు. చాలామంది 500, 1000, 5000 ఎస్ఐపి స్టార్ట్ చేస్తారు. కానీ ఒక క్లియర్ ఫైనాన్షియల్ గోల్ ఉండదు. మనకి ఒక క్లియర్ ఫైనాన్షియల్ గోల్ ఉండాలి. అవేంటంటే ఎస్ఐపి స్టార్ట్ చేసే ముందు మీ గోల్స్ని డిసైడ్ చేయండి. అవి చైల్డ్ ఎడ్యుకేషన్, లేకపోతే మ్యారేజ్, లేకపోతే ఓన్ హౌస్ కట్టుకోవాలనుకుంటున్నారు దానికోసం, రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం, లేకపోతే డ్రీమ్ వెకేషన్ ఏదైనా ఫారెన్ ట్రిప్ వెళ్ళాలనుకుంటారు దానికోసం, లేకపోతే వెల్త్ క్రియేషన్ కోసం, లేకపోతే ఏదైనా కారు కొనాలనుకుంటారు కారు కోసం. ఏదైనా స్పెసిఫిక్గా గోల్ డిసైడ్ చేసుకోండి. దానికోసం ఇన్వెస్ట్ చేసి ఫైనాన్షియల్ గోల్స్ని అచీవ్ అవ్వచ్చు. మన గోల్ క్లియర్గా ఉన్నట్లయితే కనుక మనం ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎన్ని సంవత్సరాలు ఇన్వెస్ట్ చేయాలి, అన్నీ ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు. ఎస్ఐపి అంటే కేవలం డబ్బులు పెట్టుబడి పెట్టడం మాత్రమే కాదు, మీ ఫైనాన్షియల్ గోల్స్ని అచీవ్ చేయడం. నెక్స్ట్ వీడియోలో మిస్టేక్ నెంబర్ 2 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫాలో మై ఛానల్ ఫైనాన్స్ విత్ వీరు. థ్యాంక్ యూ.